రైతు వాళ్ళకి నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో పుల్లేటిపూర్ దగ్గర వ్యాఘ్రేశ్వరం అడబాల శ్రీనివాస్ గారు అనే రైతుతోటి మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ప్రతి చోట మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కొబ్బరి అనేది ఎక్కువ సాగు చేస్తారు. ఈ కొబ్బరిలో అంతర్ పంటగా ఈ రైతు అయితే కోకో అనేది వేయటం జరిగింది. మనం ఇప్పుడు రైతు శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఈ కోకో గురించి కొన్ని విషయాలు ఆయన అడిగితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మీరు ఇప్పుడు ఈ కోకో మరి కొబ్బరి తోటలో వేయటం జరిగింది కదండి. ఈ కోకో మీకు ఎన్ని సంవత్సరాల క్రితం మీరు వేయటం జరిగిందండి? ఇది 2008లో వేసామండి. ఈ మొక్కలకి మామూలుగా ఎరువులు అనేది ఏమన్నా ఇస్తారండి? ఇది ఎరువులు సంవత్సరానికి 2 సార్లు వేస్తాం. వర్షాల్లో 10-26 కాంప్లెక్స్ కలపకుండా 10-26 వేసేస్తున్నాం. డిఏపి సూపర్ కలపకుండా. ఎప్పుడండి అది సీజన్ బట్టి రకాలు? వర్షాకాలంలో 10-26 మొక్కకు వచ్చి 600 గ్రాములు పెడుతున్నాం. అలాగే డిసెంబర్ నెలలో మొక్కకు వచ్చి అంటే 600 నుంచి 800 వరకు గ్రాముల వరకు పెడుతున్నమాట. డిఏపి కానీ డిఏపి పటాసు కానీ లేదంటే 10-26 కానీ. ఓకే, అంటే కాలాన్ని బట్టి ఒకసారి ఒక విధంగా, ఒకసారి రెండోసారి కూడా పటాసు ఎక్కువ వేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా ఇలా వేసిన దానికి దాని మందులను బట్టి ఏమన్నా దిగుబడిలో ఏమన్నా మార్పు ఏమన్నా కనిపిస్తూ ఉంటుందండి? మందు వేయకపోతే దిగుబడి సరిగ్గా రాదండి. మందు మెన్యూస్ వేయడం వల్ల ఈ తర్వాత ఈ మ్యాక్స్ ఇవన్నీ కొడటం వల్ల దిగుబడి బాగుంటుంది. తర్వాత గింజలు కూడా తక్కువ దిగుతాయి పటాసు ఇవన్నీ వేయడం వల్ల. అంటే మీకు ఆటోమేటిక్గా మీకు తక్కువ కాయలకే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అవును. ఓకే, తర్వాత ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది దీంట్లో దుక్కు అనేది అసలు ఏ విధంగా దున్నిస్తారండి దీన్ని? కృషి పవర్ టిల్లర్ కృషి టాటతో దున్నిందన్నమాట. దాని బ్లేడ్ వేస్తాం. బ్లేడ్ కానీ లేదంటే నాగలు పెట్టి పైగా దున్నిందాం. చెట్టుకి మీటర్ దూరంలో దగ్గరికి అంటే వెళ్ళకుండా కొంచెం దున్నిందన్నమాట. అంటే చెట్లు మొదల కంట వెళ్ళకుండా దానికి ఎన్ని దుక్కులు దున్నిస్తారండి? ఇది దుక్కు అనేది 2 సార్లు దున్నుతాం. మామూలుగా ఏ నెలలో అండి దుక్కు అనేది? మే జూన్ నెలలో ఒకసారి, అలాగే ఆగస్టు వర్షాల్లో కొంచెం తగ్గిన తర్వాత ఒకసారి దున్నుతాం. మామూలుగా ఇప్పుడు ఇది ట్రాక్టర్ ఇప్పుడు చెట్లు ఈ విధంగా ఉన్నాయి కదండి. ఇప్పుడు కిజి ట్రాక్టర్ ఇందులో తిరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ కూడా ఇందులో ఏమన్నా మహేంద్ర లాంటి 475 కానీ అలాంటి ట్రాక్టర్లు కూడా ఇందులో దుక్కు దున్నడానికి అవకాశం ఉంటుందండి? పెద్ద ట్రాక్టర్లు కూడా 2 సంవత్సరాల క్రితం పెద్ద ట్రాక్టర్తో కూడా దున్నించాం. ఇంటర్నేషనల్ బండితో దున్నించాం. 7 నాగల్లో వేయించబడింది. ఇప్పుడు పావుల 3 నాగల్లో 2 నాగలు మాత్రం ఎప్పుడు వేయించబడదు పెద్ద ట్రాక్టర్ తోటి. ఓకే అండి. ఏదంతా తెగిపోద్ది, పైపైన దున్నించాలి. ఓకే అండి. ఇది మొత్తం కూడా పైపైనే దున్నించుకోవాలి. అంటే మీకు 7 నాగలు కానీ లేదంటే కిజీ ట్రాక్టర్ తోటి టిల్లర్ కానీ వేయిస్తారు. ఈ వేయించినప్పుడు ఈ మామూలుగా ఈ కింద తుక్కు అనేది ఏమన్నా మీరు అంటిస్తారండి లేదంటే ఏం చేస్తారండి? కింద అంతా కూడా కొమ్మలు నరికినవి అయితే మొత్తం అయితే చాలా వరకు అయితే ఇందులో తుక్కు అనేది చాలా కనిపిస్తుంది కదండి. 20 రోజులు పోయినకి ఈ కాడ తీసి ఇది అంటించేస్తాం. కాడ తోటలో ఉండిపోతుంది, దుక్కులో కలిసిపోతుంది. ఆకు మొత్తం అన్నది ఇంకా దుక్కులో ఇది మల్చింగ్ లాగే మళ్ళీ ఇది ఎరువులాగా మామూలుగా కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది నీరు మనకి తళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉంటారండి దీనికి? డిసెంబర్ నుంచి నెలకు తడిస్తూ ఉండే. అలాగే 5 తళ్ళు కానీ లేదంటే 6 తళ్ళు కానీ పడతాయి వర్షాలను బట్టి. అదే జూన్ నెలలో ఒక వర్షం కురకపోతే 6 తళ్ళు పడతాయి. లేదంటే ఒక 5 తళ్ళతో సరిపోతుంది. కొబ్బరి తోట ఖాళీ తోటలకైనా ఎకరానికి సంవత్సరానికి 3 సార్లు పెట్టాలి తడి పెట్టాలి. 4 సంవత్సరాలు వస్తుంది. నాటుకున్న 4 సంవత్సరాలకైతే మనకి కాపు అనేది దీని నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఉన్న చెట్టుకి ఎన్ని సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి? ఇప్పుడు 2018లో నాటారండి ఇది. 2018 అంటే దాదాపు ఇదొక 4 అదొక 2 దగ్గరగా 6 సంవత్సరాలు అయిందండి. ఇది తోట అయితే పాతి.